నమస్తే ఫ్రెండ్స్, నేను మీ శ్రావణి. వెల్కమ్ బ్యాక్ టు శ్రావణీస్ కిచెన్. ఈరోజు మన ఈ వీడియోలో మష్రూమ్ రైస్ని ఎలా చేయాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా మనం ఎంత హడావిడిలో ఉన్నా ఈ మష్రూమ్ రైస్ని చాలా సింపుల్ వేలో రుచిగా చేసుకోవచ్చండి. లంచ్ బాక్స్లోకైనా లేదా మనకు లంచ్లోకైనా చాలా చాలా బాగుంటుంది. మష్రూమ్లో ఎన్నో గొప్ప పోషకాలు ఉంటాయి. ముఖ్యంగా ఇందులో విటమిన్ డి ఉంటుందండి. ఇప్పుడు చాలా మంది విటమిన్ డి డెఫిషియన్సీతో బాధపడుతున్నారు. అలాంటి వారు మష్రూమ్తో చేసిన వంటలు తినడం వలన విటమిన్ డి డెఫిషియన్సీ అనేది తగ్గుతుంది. ఇలా మనకు రుచితో పాటు ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నమాట. మష్రూమ్తో చేసిన ఈ టేస్టీ లంచ్ని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇలా చేసిన ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ని మా ఇంట్లో పిల్లలు చాలా బాగా ఇష్టంగా తింటారు. మరి లేట్ చేయకుండా ప్రాసెస్ ఏంటో ఇప్పుడు చూద్దాం రండి. ముందుగా రైస్ని తీసుకొని కడిగి నానబెట్టి తీసుకుందాం. ఒక గిన్నెలోకి 1 గ్లాస్ రైస్ని తీసుకోండి. ఇక్కడ నేను బాస్మతి రైస్తో చేస్తున్నానండి. మీరు కావాలంటే నార్మల్ రైస్నైనా వాడొచ్చు. అలాగే వెయిట్ వైజ్ 200 గ్రాముల వరకు తీసుకున్నాను. ఇలా తీసుకున్న రైస్ని బాగా కడిగి మళ్ళీ నీళ్ళను తీసుకొని ఒక 10-15 నిమిషాల పాటు నానబెట్టండి. ఒక 10 నిమిషాల తర్వాత బియ్యం ఉడికించడానికి మరో పక్కన ఇంకొక గిన్నెలోకి లీటర్ వరకు నీళ్ళను తీసుకొని బాగా వేడి చేయండి. నీళ్లు ఎప్పుడైతే ఇలా మసులుతూ ఉంటాయో ఇప్పుడు ఇందులోకి మనం నానబెట్టిన రైస్ని తీసుకోండి. అలాగే రైస్ అనేది పొడి పొడిగా రావడానికి 1-2 టీ స్పూన్ల నూనెను, కొంచెం ఉప్పుని తీసుకొని రైస్ని బాగా ఉడికించండి. మనకు రైస్ అనేది 80-90% ఉడకాలి. ఇలా ఉడికిస్తున్నప్పుడు మరీ ఎక్కువగా కదపకుండా స్లోగా కలుపుతూ చక్కగా ఉడికించండి. మనకు ఈ రైస్ గ్రెయిన్స్ అనేవి మెత్తగా ఉడకాలి. మరీ ఓవర్గా ఉడికించినా కలిపేటప్పుడు విరిగిపోతాయి కాబట్టి కొంచెం సాఫ్ట్గా ఉడికించి తీసుకుందాం. చూడండి, లైట్గా పలక తలుగుతూ ఇలా ఉడికిపోయి ఉండాలి. అంటే మనం ఈ రైస్ని ఒక 80-90% ఉడికించాలి. ఇలా ఉడికించిన రైస్తో మనం ఏ ఫ్రైడ్ రైస్ చేసినా బాగా కుదురుతుంది. ఇప్పుడు ఇందులో ఉన్న నీళ్ళన్నీ వడగట్టి తీసుకుందాం. మీరు కావాలంటే స్ట్రెయినర్లోకి వంపైనా తీసుకోవచ్చు, లేదా ఇందులో ఉన్న నీళ్లను వడగట్టైనా తీసుకోవచ్చు. రైస్ని ఇలాగే వదిలేస్తే పొడి పొడిగా ఆరిపోయినట్టుగా అయిపోతుంది. కాబట్టి దీన్ని నేను మళ్ళీ గిన్నెలోకి తీసుకొని మూత పెట్టి పక్కన పెడుతున్నాను. ఇప్పుడు మష్రూమ్ని తీసుకోండి. ఇక్కడ నేను 200 గ్రాముల రైస్కి 200 గ్రాముల వరకు మష్రూమ్ వాడుతున్నాను. మీరు కావాలంటే కొంచెం రైస్ క్వాంటిటీని పెంచుకొనైనా చేసుకోవచ్చు. బట్ ఈ క్వాంటిటీ అయితే కరెక్ట్ అండి. ఎందుకంటే మనం కూరలు అన్నం కంటే కొంచెం ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఇక్కడ నేను సమానంగా తీసుకుని చేస్తున్నాను. ముందుగా వీటిని క్లీన్ చేసి తీసుకుందాం. మన లాస్ట్ మష్రూమ్ కర్రీ వీడియోలో వీటిని ఎలా క్లీన్ చేసుకోవాలో డీటెయిల్గా చెప్పాను కదా, అదే విధంగా క్లీన్ చేసి తీసుకోవాలండి. ఇలా స్లోగా మష్రూమ్కి ఉన్న పైపొట్టును తీసేసుకొని ఆ తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి. అలాగే మొన్న పోస్ట్ చేసిన మష్రూమ్ కర్రీ వీడియోని చాలా మంది ట్రై చేసి బాగా కుదిరాయని మంచి ఫీడ్బ్యాక్స్ వచ్చాయి. ఇన్ కేస్ మీరు మిస్ అయి ఉంటే ఆ వీడియో లింక్ని ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పెడతాను, ఒకసారి చూడండి. ఇలా పైన పొట్టును మొత్తం తీసేసామంటే మష్రూమ్ అనేది ఇలా తెల్లగా వస్తుంది. ఇప్పుడు దీన్ని మనం చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇక్కడ మనం ఫ్రైడ్ రైస్ కోసం కట్ చేస్తున్నాం కాబట్టి ఇలా నేను కొంచెం చిన్నగా కట్ చేస్తున్నానండి. ఇవి ఫ్రై అయ్యాక ఇంకాస్త చిన్నగా అయిపోతాయి. సో దాన్ని బట్టి ఇలా కట్ చేసి తీసుకోండి. మీరు వీటిని ఇలాగే కట్ చేయాలని ఏమీ లేదు, మీకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవచ్చు. సో ఇలా మనం కట్ చేస్తూ ఇవి తిరిగి మళ్ళీ నల్లగా అవ్వకుండా ఉండడానికి సాల్ట్ వాటర్లోకి తీసుకొని పెట్టండి. ఇలాగే మిగతా మష్రూమ్స్ అన్ని క్లీన్ చేసి కట్ చేసి ఉప్పు నీళ్ళలోకి తీసుకోండి. ఇప్పుడు మనం మెయిన్ ప్రాసెస్ని చూద్దాం రండి. స్టవ్ ఆన్ చేసి కడాయిని తీసుకొని 1-2 టేబుల్ స్పూన్ల నూనెను తీసుకోండి. ఇలా నూనె వేడెక్కాక సన్నగా తరిగిన ఒక 15-16 వరకు వెల్లుల్లిపాయ ముక్కల్ని తీసుకోండి. ఇలా ఇందులో కొంచెం వెల్లుల్లిని ఎక్కువగా వేస్తే రుచి కూడా చాలా బాగుంటుంది. ముందుగా వీటిని కొంచెం దూరగా ఫ్రై చేయండి. ఇందులోకి ఇప్పుడు మనం కట్ చేసి పెట్టిన మష్రూమ్స్ని తీసుకుందాం. ఇలా మష్రూమ్స్ని తీసుకున్నాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి బాగా ఫ్రై చేయండి. ఇలా కాసేపు ఫ్రై చేసేసరికి మష్రూమ్ నుండి నీరు అనేది ఊరుతుంది. ఇలా వచ్చిన నీరంతా ఎగిరిపోయి ఆయిల్ వదిలేటంత వరకు మధ్య మధ్యలో కలుపుతూ ఫ్రై చేయండి. అలాగే మనం ఇలా ఫ్రై చేస్తున్నప్పుడే మష్రూమ్ సైజ్ కూడా చిన్నగా అయిపోతుంది. కాసేపటికి ఇవన్నీ ఇలా బాగా ఫ్రై అయ్యి చూడండి, ఆయిల్ కూడా వదులుతుంది కదా. ఇప్పుడు ఈ మష్రూమ్స్ అన్నిటినీ ఒక పక్కకు ఇలా తీసుకోండి. మనకు ఆయిల్ అంతా కూడా మధ్యలోకి వచ్చేస్తుంది. మీకు ఈ ఆయిల్ సరిపోదు, ఇంకాస్త పడుతుంది అనిపిస్తే కొంచెం ఆయిల్ని తీసుకోండి. ఇక్కడ నేను మళ్ళీ 1-2 టీ స్పూన్ల ఆయిల్ని తీసుకుంటున్నాను. ఆయిల్ వేడయ్యాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని తీసుకొని ఫ్రై చేయండి. మరీ ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. కొంచెం దూరగా ఇలా ఫ్రై చేశాక ఈ 2 కట్ చేసిన పచ్చిమిరపకాయ ముక్కల్ని, ఇందులోనే 1/2 కప్పు క్యారెట్ ముక్కల్ని, మరో 1/2 కప్పు ఫ్రోజన్ బఠానీని తీసుకుంటున్నాను.
మీ దగ్గర క్యారెట్, బఠానీ లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే మీ దగ్గర క్యాబేజీ, క్యాప్సికమ్ ఉంటే వాటిని కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఇందులోనే కొంచెం ఉప్పుని తీసుకొని బాగా ఫ్రై చేయండి. బఠానీ, క్యారెట్‌ని కూడా 1, 2 నిమిషాలు ఫ్రై చేశాక ఇలా అన్నీ కలుపుతూ బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ఉడికించి పక్కన పెట్టిన అన్నం తీసుకుందాం. ఇప్పుడు ఇదే టైంలో రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. మనం కూరగాయ ముక్కల్లో కొంచెం ఉప్పుని తీసుకున్నాం కదా! దాన్ని బట్టి ఈ టైంలో మిగతా రుచికి సరిపడా ఉప్పుని తీసుకోండి. అలాగే కారానికి సరిపడా ఇక్కడ నేను మిరియాల పొడిని తీసుకుంటున్నాను. ఇలాంటి ఫ్రైడ్ రైస్‌లో మిరియాల పొడి టేస్ట్ చాలా బావుంటుంది. అలాగే 1 టీ స్పూన్ సోయా సాస్‌ని తీసుకుంటున్నాను. మీ దగ్గర లేకపోతే స్కిప్ చేసైనా చేయొచ్చు. అలాగే సన్నగా తరిగిన పిడికెడంత కొత్తిమీర కూడా తీసుకొని మంటను హై ఫ్లేమ్‌లో పెట్టి బాగా మిక్స్ చేయండి. ఇలా 1, 2 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేశామంటే మనకు మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్లే. చివరిగా మంచి టేస్ట్ కోసం అరచెక్క నిమ్మరసాన్ని పిండి తీసుకోండి. మీ దగ్గర వెనిగర్ ఉంటే నిమ్మరసానికి బదులుగా 1 స్పూన్ వెనిగర్‌నైనా తీసుకోవచ్చు. నిమ్మరసాన్ని తీసుకున్నాక మరొకసారి బాగా కలిపి స్టవ్ ఆఫ్ చేసేయడమే. ఇలా మనం మార్నింగ్ టైం లంచ్ బాక్స్‌లోకి కూడా క్విక్‌గా చేసి పెట్టేయొచ్చు. లేదా లంచ్‌లోకైనా మంచి టేస్ట్‌గా ఇలా చేసుకొని కమ్మగా తినేయొచ్చు. మీరు కూడా ఓసారి ఈ పద్ధతిలో ఇలా ట్రై చేసి చూడండి. మంచి రుచిగా, టేస్టీగా తినేస్తారు. అలాగే మష్రూమ్ వంటల్ని మరిన్ని చూడడానికి డిస్క్రిప్షన్‌లో లింక్స్ పెడతాను. ఒకసారి చూడండి. థాంక్స్ ఫర్ వాచింగ్.